దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇంతవరకు ఏ ఏ విషయాలనైతే మనం ధ్యానిస్తూ వచ్చామో వాటన్నిటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో లేక ఒక ఆర్డర్లో వాటిని మనం జ్ఞాపకం ఉంచుకుంటే అవి మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. సో పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవాన్ని కూడా అది మంచిదిగా మన కంటికి కనిపించినా, మంచిదిగా కనపడకపోయినా ప్రతి రకమైనటువంటి అనుభవాన్ని దేవుడు తుదకు మేలు జరగాలని పని చేస్తూ ఉన్నాడు. ఈ విషయం మనకి ఎంతో ధైర్యాన్ని, ఆదరణను ఇస్తూ ఉంది. ఓకే, నిన్నటి దినాన మనం రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ వచనంలో 28వ వచనాన్ని ధ్యానం చేస్తాం. దేవుడు ఏ రీతిగా పనిచేస్తూ ఉన్నాడు అనే సంగతిని గురించి మనం ఆలోచన చేస్తాం. దేవుడు మనలను మనకిష్టం లేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒకవేళ బంధించి ఉంచితే ఆ అనుభవాన్ని దేవుడు ఏ రీతిగా మేలుకరంగా ఉండడం కొరకు మలుస్తాడు అనే సంగతిని గురించి కూడా మనం ఆలోచన చేస్తాం. ఈ రోజున అదే లైన్లో ఇంకొక విషయాన్ని చూద్దాం. ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే అది కూడా దేవుడు మన మేలు కోసం మలుస్తాడా అనేటువంటి సంగతి. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసి పాపం చేయటం దేవుని చిత్తం కాదు. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. విశ్వాసి పాపం చేయటం దేవుని యొక్క చిత్తం కాదు. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో మనం నిన్న చూసినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి తీస్తే అక్కడ మనకి కొన్ని సంగతులు కనపడతాయి. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అలాగనే 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఒకసారి చూడండి. ఈ రెండు వాక్య భాగాలు కూడా అధ్యాయానికి ముందు ప్రారంభంలో ఒక వాక్య భాగాన్ని చదివాం. ఆ అధ్యాయం ఆల్మోస్ట్ చివరికి వచ్చేటువంటి క్రమంలో ఆ వాక్య భాగాన్ని కూడా చదివాం. ఈ రెండింటిలో దేవుని యొక్క ఉద్దేశ్యం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. మొదటి వచనం ఏం తెలియజేస్తుందంటే క్రీస్తు యేసునందున్న వారికి శిక్షావిధి లేదు, నరకము లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడవైతే అటువంటి శిక్ష నీకు మరలా లేదు. రెండో విషయం ఏంటి అంటే అసలు దేవుడు విశ్వాసిని శిక్ష కొరకు కాదు మహిమపరచాలని కోరుకున్నాడు అనేది ఆ 30వ వచనం తెలియజేస్తూ ఉంది. నీవు శిక్ష కొరకు నియమించబడినటువంటి వాడవు కాదు, మహిమపరచటం కొరకే నియమించబడినటువంటి వాడవు. మహిమపరచబడుట అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు ఆ అంతిమ ఫలితం లేక అంతిమ లక్ష్యం ఏంటి? మనము క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడుట అనేది మనకు మహిమపరచబడటం. ఆ మహిమ కలిగినటువంటి స్థలములో దేవునితో పాటు సదాకాలము నివసించటం అనేటువంటి ఒక అనుభవం. కాబట్టి ప్రభువు విశ్వాసి యొక్క జీవితంలో
ఎంత మంచి ఉద్దేశ్యము కలిగి ఉండగా విశ్వాసి పాపము చేయటం దేవుని యొక్క చిత్తమని మనం ఏ రకంగా కూడా అనుకోవటానికి వీల్లేదు. కొన్నిసార్లు మనం పాపం చేసి మన బలహీనతలన్నీ దేవునికి తెలుసులే అని సరిపెట్టుకుంటూ ఉంటాం. అలా చేయటం అది సాతాను కలిగించేటువంటి ఒక భ్రమ, లేక మన యొక్క శరీరాశల్లో నుంచి మనకు కలిగేటువంటి ఒక భ్రమ. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడులే, దేవుడు నా బలహీనతలన్నీ ఎరిగినటువంటి వాడేలే, దేవుడు నన్ను క్షమిస్తాడులే అనేటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసి పాపం చేయటం దేవుని యొక్క చిత్తము కాదు. విశ్వాసి మహిమపరచబడటం దేవుని యొక్క చిత్తం. నువ్వు మహిమ కోసం నిర్ణయించబడ్డావు. నువ్వు మహిమపరచబడాలని దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. దీనిని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు విశ్వాసి యొక్క జీవితంలో కూడా పాపము కలిగే అవకాశం ఉంది. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం ఒక భాగాన్ని చదివాం. అక్కడికి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు నేను మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నా చిన్న పిల్లలారా అని విశ్వాసులను సంబోధించాడు. మీరు పాపము చేయటకై కాదు, చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచూ ఉన్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనమైన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఇక్కడ 3 సంగతులు చాలా క్లియర్గా చెప్పాడు. మొదటిది ఏంటంటే, మీరు పాపము చేయకూడదు. అది ఫస్ట్ చెప్పింది. మీరు పాపం చేయకుండా ఉండాలనే నేను మీకు ఈ సంగతులు రాస్తున్నాను. సో విశ్వాసులు పాపం చేయకూడదు, అది మొదటి విషయం. రెండవది, ఎవడైనా పాపము చేసిన ఎడల అంటే విశ్వాసి పాపము చేయకూడదు, లేక పాపము చేయట దేవుని యొక్క చిత్తము కాదు అని దేవుని యొక్క వాక్యం చాలా క్లియర్గా చెప్పినప్పటికీ పాపములో పడేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవడైనాను పాపము చేసిన ఎడల ఏమంటున్నాడు? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆయన మన పాపములను సంపూర్ణంగా క్షమించేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తాడో వారందరినీ కూడా దేవుడు క్షమించాడు. విశ్వాసి యొక్క జీవితంలో గతంలో చేసినటువంటి పాపములకు ఆయనే శాంతికరమై ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పాపమునకు ఆయనే శాంతికరమై ఉన్నాడు. ఒకవేళ భవిష్యత్తులో జరగబోయేటువంటి పాపానికి కూడా ఆయనే శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు అంటే క్రింద దానికి 4 అని అంకె వేసి వ్రాశాడు. ప్రాయశ్చిత్తం చేసేవాడు ఆయనే. మన యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలంలోని ఎరిగినటువంటి వాడు మనలను సంపూర్ణంగా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే ఒక విషయాన్ని రోమాపత్రికలో పౌలు అడుగుతాడు. ఎక్కడ పాపము విస్తరించెనో అక్కడ కృప విస్తరించెను. అలాగైనా ఏమందము? కృప విస్తరింపవలెనని పాపములో నిలిచియుందుమా అంటాడు. కృప విస్తరింపవలెనని పాపములో నిలిచియుందుమా?
సో దేవుని యొక్క చిత్తము కానటువంటి స్థితి పాపం చేయటం విశ్వాస యొక్క జీవితంలో. అది దేవుని యొక్క చిత్తం కాదు. అయినా దేవుడు ప్రేమతో తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు పొరపాటున జారిపోయినప్పుడు దేవుడు వారిని కనికరించి వారికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు, మరలా పశ్చాత్తాపపడి తిరిగి రావడానికి. అందుకే యేసుక్రీస్తు ఇక్కడ శాంతికరమై ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్పాడంటే, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మన అని ఉపయోగించాడు, అలాగనే సర్వలోకము అని వినియోగించాడు. మన అన్నప్పుడు విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు. సర్వలోకము అంటే విశ్వాసులు కానటువంటి వారు కూడా దేవుని దగ్గరకు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఓకే, అయితే విశ్వాసి అంత సులువుగా పాపములో పడడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు విశ్వాసి పాపపు తలంపులతో పోరాడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క మనస్సాక్షి ద్వారా ఒక హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. దేవుడు విశ్వాసి పాపం చేయకముందు హెచ్చరిక చేస్తాడు ప్రతిసారి కూడా. దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, కయ్యను మంచి పని చేయలేదు, కోపం వచ్చింది. అప్పుడు దేవుడు దిగి వచ్చి ఆయనతో ఇలా మాట్లాడాడు, కయ్యను, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే నీ తల ఎత్తుకోవా అని చెప్తూ, వాకిట పాపము పొంచి ఉంది, జాగ్రత్త అన్నాడు. నువ్వు బానిసైపోతావు. కాబట్టి నీ మనస్సు మార్చుకో ఫస్ట్ థింగ్. అలాగనే ఈవెన్ పేతురుకి కూడా చెప్పాడు, పేతురు, ఈరోజు రాత్రి నువ్వు ఇలాంటి పని చేస్తావు, నన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతావు. సాతానుడు మిమ్మును గోధుమలను జల్లించినట్లుగా జల్లించేయాలని కోరుకున్నాడు, కానీ నేను మిమ్మల్ని గూర్చి వేడుకున్నాను, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇలా మనకి బైబిల్లో చాలా ఇన్సిడెంట్స్ కనపడతాయి. ఇది విశ్వాస యొక్క జీవితంలో కూడా నిజమే. మొట్టమొదట విశ్వాస యొక్క జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన యొక్క మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తాడు. పాపపు తలంపులు కలుగుతూ ఉండగా, పాపానికి మనం ప్రేరేపితం అవుతూ ఉండగా, మన మనస్సాక్షి మనకు గద్దింపుని ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు. నువ్వు చేసేది సరైంది కాదు అని చాలా క్లియర్గా చెప్తాడు. తర్వాత దేవుడు తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. బహుశా నీ యొక్క వ్యక్తిగత ధ్యానాలలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇది దేవుని యొక్క చిత్తము కాదని. అప్పుడే మనకి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని అనిపించదు. ఎందుకంటే పాపపు తలంపులను మనస్సులో పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి మనం ఉపక్రమిస్తే ఈ దేవుని వాక్యం మనలోని పాపాన్ని ఖండిస్తుంది గనక వాక్యాన్ని చదవకుండా ఉండడానికి అది మనల్ని ప్రేరేపిస్తుంది. సో రెండవ గద్దింపు వాక్యము ద్వారా కలుగుతుంది. మూడవది, మన యొక్క తోటి విశ్వాసులు మనతో మాట్లాడుతూ ఉంటారు. మన తోటి విశ్వాసుల ద్వారా, వారి అనుభవాల ద్వారా వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారికి బహుశా నీలో జరుగుతూ ఉన్నటువంటి తలంపులేమీ తెలియకపోవచ్చు, కానీ దేవుడు ఆ రీతిగా నిన్ను హెచ్చరించటానికి చేసినటువంటి ఒక ఏర్పాటు అది. మరికొన్నిసార్లు దేవుని యొక్క సేవకులు మాట్లాడుతూ ఉంటారు.
చాలామంది ఈ సాక్ష్యం చెప్పడం విన్నాను. అలాగనే ఈవెన్ నా జీవితంలో కూడా నేను అనుభవించాను. ఈ వాక్యాన్ని వింటూ ఉంటే అది నాతోనే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. అది దేవుని యొక్క హెచ్చరిక. ఇక తర్వాత మరికొన్ని సాక్ష్యాలు. కొందరి జీవితంలో ఇలాంటి తప్పే జరిగినప్పుడు వారికి కలిగినటువంటి పర్యవసానాలను దేవుడు మన కళ్ళ ఎదుటకు తీసుకొని వస్తూ ఉంటాడు. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇలా రకరకాలుగా దేవుడు విశ్వాసిని హెచ్చరిస్తాడు. అంత సులువుగా విశ్వాసిని పాపం చేయటానికి దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తాడు, దేవుడు వార్నింగ్ ఇస్తాడు. అయితే ఏం జరిగిందో, ఎలా జరిగిందో, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క భయాన్ని మీరి పాపానికి, శోధనకు లొంగిపోయి పాపం చేశాడు అనుకుందాం. అప్పుడు కూడా దేవుని యొక్క కృప ఏంటంటే ఆ విశ్వాసి తన వైపుకు తిరగాలని, తాను చేసినటువంటి పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపంతో ప్రభు యొక్క సన్నిధికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పాపం చేసినటువంటి ఏ విశ్వాసి యొక్క జీవితంలోనైనా తీవ్రమైన ఆందోళన ఉంటుంది హృదయంలో, ఆ పాపం ఒప్పుకునేంత వరకు. అది దేవుడు కలుగు చేస్తూ ఉన్నటువంటి ఒక ఆందోళన. పాపమునకు మనం బానిస అయిపోయినందుచేత తీవ్రమైనటువంటి ఒక ఆందోళన కలుగుద్ది. సో దేవుడు మనం పశ్చాత్తాపపడి ఆయన సన్నిధికి రావడానికి కొన్నిసార్లు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తాడు. బహుశా కొన్నిసార్లు కొంతమందికి అవకాశం దొరకకపోవచ్చు. అది దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంది. ఉదాహరణకి అననీయ సప్పీరాలని తీసుకోండి. వారు తప్పు చేశారు, పరిశుద్ధాత్మను మోసం చేశారు. దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అదే ప్రశ్న సూటిగా అడిగాడు. అలా అడిగినప్పుడు కూడా వారి యొక్క మనస్సులో ఏమనిపించిందో తెలియదు, కానీ వారు మాత్రం అప్పుడు కూడా ఆ పాపాన్ని దాచుకోవడానికి, కప్పుకోవడానికే ప్రయత్నం చేశారు. ఆన్ ది స్పాట్ దేవుని యొక్క శిక్షను వారు అనుభవించాల్సి వచ్చింది, ఇద్దరు కూడా. సో చాలాసార్లు దేవుని యొక్క అనుగ్రహం లేక దేవుని యొక్క దీర్ఘశాంతము మనుష్యులు ఎలా వినియోగించుకుంటారంటే వారు చేసినటువంటి తప్పులను కప్పిపెట్టుకోవడానికి వినియోగించుకుంటారు, కానీ పశ్చాత్తాపపడి ప్రభువు దగ్గరికి తిరిగి రావడానికి వినియోగించుకున్న వారు చాలా తక్కువ. కానీ విశ్వాసులకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశం అది. చూడండి, రోమపత్రికలో 2వ అధ్యాయంలో ఒక మంచి సంగతిని మాట్లాడాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఏమండి, దేవుని యొక్క అనుగ్రహము దేనికి ప్రేరేపిస్తుందంట? మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక దాన్ని తృణీకరిస్తే అది ఇంకా భయంకరమైనటువంటి పతనానికి దారితీస్తుంది. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం, మనం పాపము చేసిన తర్వాత, ఒకవేళ అంటే పొరపాటున పాపం చేసినప్పుడు లేక శోధనకు గురై పాపం చేసినప్పుడు, ఒత్తిడికి గురై పాపం చేసినప్పుడు, దేవుని యొక్క చిత్తము కాదని మన యొక్క హృదయంలో గద్దింపు కలుగుతూ ఉండగా, దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతూ ఉండగా మనం చేయవలసినటువంటి పని ఏంటంట? మారు మనసు పొందటం అంట. మారు మనసు పొందటం.
విశ్వాసుల యొక్క జీవితంలో ఒకవేళ పాపం జరిగితే ఆ పాపంలో కొనసాగటం విశ్వాసి యొక్క లక్షణం కానే కాదు. విశ్వాసి వెంటనే లేచి ప్రభు దగ్గరికి రావాలి. అది విశ్వాసి యొక్క లక్షణం. విశ్వాసి యొక్క లక్షణం. ఒకవేళ విశ్వాసి ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తే అప్పుడు దేవుడు క్రమశిక్షణా చర్యకు పూనుకుంటాడు. ఇంతకుముందు ఒకసారి మనం ఈ విషయాన్ని ఏదో ఒక సందర్భంలో ఆదివారం ధ్యానం చేస్తాం. ఐ థింక్ ప్రభురాత్రి భోజన బల్ల సందర్భాన్ని పురస్కరించుకొని ధ్యానం చేసినట్టు నాకు గుర్తు. దావీదు పాపం చేసిన తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం పాటు దేవుడు కనిపెట్టాడు. ఈ కాలంలో దావీదు తన పాపాన్ని ఎలా కప్పుకోవాలో, ఎలా దాన్ని లీగలైజ్ చేయాలో ఆలోచించాడే తప్ప దేవుని దగ్గరకు వచ్చే తన యొక్క పాపాన్ని ఒప్పుకోవటానికి పూనుకోలేదు. ఆల్మోస్ట్ మర్చిపోయాడు. ఇక అంతా సరైపోయిందిలే అనుకున్నాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో విషయాన్ని మాట్లాడాడు. కొంత డిసిప్లినరీ యాక్షన్ దేవుడు తీసుకోవాల్సి వచ్చింది. నష్టపోయాడు. అలా దేవుని యొక్క గ్రంథంలో చూస్తే చాలామంది దేవుని ప్రజలు దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా పాపము చేసినప్పుడు ఆ పాపమును బట్టి పశ్చాత్తాపపడి వెనుకకు రానందు చేత చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని అనుభవించినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మోషేనే తీసుకోండి. మోషే చాలా గొప్ప సేవకుడు. దేవునిని ముఖాముఖిగా చూసినటువంటి వాడు. దేవునితో ఒక స్నేహితునిలాగా మాట్లాడాడంట మోషే. దేవుడు అతని యొక్క నాయకత్వంలో ఐగుప్తులో నుంచి తన ప్రజలను విడిపించాడు. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి. సముద్రమే పాయలైపోయినటువంటి గొప్ప అద్భుతం జరిగింది. ఆకాశంలో నుంచి ఆహారం కురిసింది. ఇక ఎవ్వరు కూడా అలాంటి అనుభవాలను చూడలేదు, అలాంటి కార్యాలు చేయలేదు. కానీ అంతటి వాడు దేవుని ఎదుట ఒక చిన్న పాపం చేసినప్పుడు దేవుడు అతనికి వేసిన శిక్ష ఏంటంటే, నువ్వు ఈ ప్రజలను కనాను దేశంలోనికి తీసుకు వెళ్ళవు, నువ్వు అడుగు పెట్టవు. నీకు బదులుగా నీ సేవకుడైన యెహోషువ వారిని తీసుకెళ్తాడు. నువ్వు ఆగిపోతావు. నష్టపోయాడు కొంత. సో విశ్వాస యొక్క జీవితంలో పాపము జరగటం దేవుని యొక్క చిత్తమే కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక ఏర్పడితే ముందుగా దేవుడు ఆ వ్యక్తిని హెచ్చరిస్తాడు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే దేవుడు ఆ వ్యక్తిని దీర్ఘశాంతంతో సహిస్తూ కనిపెడతాడు. ఒకవేళ వస్తాడేమో, తిరిగి వస్తాడేమో. అప్పటికీ రాకపోతే దేవుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. ఎందుకంటే మనల్ని దేవుడు తన వారిగా ఎంచాడు. తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు గనుక ఆయన మనల్ని సులువుగా విడిచిపెట్టాడు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం, ఈ 12వ అధ్యాయంలో ఎంత చక్కగా దీని గురించి మాట్లాడతాడో. 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే పాపముతో పోరాడు విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పోరాటంలో కొన్నిసార్లు దేవుని యొక్క ప్రజలు పాపం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమంటాడంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు.
అని మాట్లాడుతూ ఇంకా ముందుకొస్తే 7వ వచనంలో శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచు ఉన్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచూ ఉన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? దేవుడు మిమ్మలను కుమారులుగా తన సొంత బిడ్డలుగా అంగీకరించాడు కాబట్టే ఈ క్రమశిక్షణా చర్య తీసుకుంటున్నాడు. ఇంకా మాట్లాడతాడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుదురు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. సో ఎవరికి వస్తుంది శిక్ష? కుమారులకా, కుమారులు కాని వారికా? అంటే కుమారులకే. పిల్లలకా, పిల్లలు కాని వారికా? అంటే పిల్లలకే. ఈ లోకములో ఉండగానే దేవుడు మన యొక్క జీవితంలో జరిగేటువంటి పాపమంతటినీ కూడా పరిహరిస్తాడు. అందుకే ప్రతి పాపమును, ప్రతి చిన్న తప్పును ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు, ఖచ్చితంగా తీసుకుంటాడు. ఇంకా ముందుకెళ్తే చూడండి, 10వ వచనం. వారు అంటే ఈ లోక సంబంధమైన తండ్రులను గురించి మాట్లాడుతూ, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని. ఎందులో పాలు పంపులు పొందాలి? తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచూ ఉన్నాడు. సో పాపాన్ని కూడా దేవుడు శిక్షించటం ద్వారా లేక డిసిప్లిన్ చేయటం ద్వారా ఆ మేలు కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇది కొంచెం కఠినమైనటువంటి పరిశ్రమ. ఈ కఠినమైనటువంటి పరిశ్రమ ద్వారా మనం నడిచినప్పుడు కొంత నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి విశ్వాసులైన వారు దేవుడు క్షమిస్తాడులే అని ధైర్యం తెచ్చుకొని పాపం చేయటానికి పూనుకోకూడదు. ఆ కఠినమైనటువంటి పరిశ్రమ మన యొక్క జీవితంలోనికి రాకూడదు అనుకుంటే దేవునికి అనువైన రీతిలో మనం జీవించడానికి పూనుకోవాలా. చూడండి 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి, మరియు కుంటికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాలము చేసుకునుడి. సో దేవుడి కార్యం చేస్తూ ఉండగా మనము ఒకరి కోసం ఒకరు చేయవలసినటువంటి పరిచర్యను గురించి ఆ 12వ వచనంలో 12వ వచనం 13వ వచనం. ఏం చేయాలంటే మనం వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచండి, వారి కోసం ప్రార్థన చేయండి. వారి యొక్క ప్రార్థనా జీవితాలు వారి యొక్క జీవితంలో బలంగా ఉండేలాగన వారితో మాట్లాడండి, వారిని కలుపుకోండి. వారి యొక్క పాపము నుంచి వారు బయటపడి ప్రభు ఎదుట పశ్చాత్తాపంతో మోకాళ్ళు వేసేలాగన వారిని బలపరచండి. ఇది మనం చేయాల్సినటువంటి పరిచర్య. ఇంకేమన్నాడు? కుంటికాలు బాగుపడాలా. కుంటుతూ నడిచేవాడు విశ్వాస జీవితంలో మాటి మాటికి శోధనకు తొట్టుపడేవాడు బాగుపడాలా. అలా బాగుపడడానికి మనం ఏం చేయాలంట? మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. అంటే ఒకరికి ఒకరు అడ్డులు వేయకూడదు. నా విశ్వాస జీవితంకి ఇంకొకరు అడ్డు వేయకూడదు. నీ విశ్వాస జీవితానికి నేను అడ్డు వేయకూడదు. నువ్వు తొట్టుపడేలాగా నేను ప్రవర్తించకూడదు. నేను తొట్టుపడేలాగా నువ్వు ప్రవర్తించకూడదు. మనం ఒకరికి ఒకరు సహకారంగా నిలవాలి. ఒకరిని ఒకరు పరిశుద్ధతలో నిలవబెట్టుకోవటానికి సహకరించాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కనుక అది
శ్రమైనా లేక ఆశీర్వాదకరమైన, మనకి ఇష్టమైందైనా ఇష్టం కానిదైనా, ఒకవేళ అది జరగకూడదు కానీ అవిధేయతే అయినా దేవుడు అన్నింటినీ కూడా మన మేలు కొరకు సమకూర్చి జరిగిస్తున్నాడు. కాబట్టి ఈ దినాన పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అని అనుభవంలో ముందుకి కొనసాగటానికి ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, వాటి యొక్క ఫలాన్ని అనుభవించేలాగన దేవుని సన్నిధిలో చక్కగా నడుచుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది యోహాను పత్రికలో మరలా ఒకసారి చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 2, 3 వచనాలు ఈ రీతిగా ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనమిప్పుడు దేవుని యొక్క పిల్లలము. ఈ విషయంలో మనకి అనుమానం ఉండకూడదు. అయితే మనం ఏమవుతామో అనేది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అంటే అర్థం ఏంటి? ఆ మహిమ కలిగినటువంటి స్వరూపం ఏంటో మనకి ఇంకా పూర్తిగా తెలియదు. అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. కానీ దానిని గూర్చినటువంటి కొంత వివరణ దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ వివరణ బట్టి మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుము అనేది మనకు అర్థమైంది. ఆ మహిమ కలిగినటువంటి స్థితి ఎలా ఉంటుందో మనకి పూర్తిగా తెలీదు. కానీ ఆయన ఉన్నట్టుగానే మనము కూడా ఆయనను పోలి ఉంటాము. అది మాత్రం అర్థమవుతుంది. ఈ సత్యమే గనక నీకు అర్థమైతే ఇప్పుడు ఇంకో పని చేయాలంటాను. 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును, కొందరు కాదు, ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. సో విశ్వాసి పాపంతో జీవించటం దేవుని యొక్క చిత్తం కాదు. దినాలు గడుస్తూ ఉన్న కొలది విశ్వాసి పవిత్రునిగా మారుతూ ఉండాల. ఆ పవిత్రతకు యేసుక్రీస్తునే ప్రమాణంగా చెప్తున్నాడు. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ప్రతివాడును తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే మనం ఆయన వారమని మనకు అర్థమవుతుంది అంటున్నాడు. కనుక విశ్వాసి సత్యాన్ని అర్థం చేసుకుంటే పాపము జోలికి పోడు, ఇతరులను పాపానికి ప్రేరేపించడు, అలాని ఇతరులకు అడ్డు వేయడు. దానికి బదులుగా తన యొక్క పవిత్రత కోసం తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా జీవితాన్ని పవిత్రంగా కాపాడుమని. తన యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఇతరుల కోసం, ఇతరుల యొక్క పవిత్రత కోసం ప్రార్థన చేస్తాడు, వారిని గైడ్ చేస్తాడు, వారికి మార్గం సరళం చేస్తాడు. మనమందరం కలిసి ఎదిగేలాగన చేస్తాడు. ఇది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఇప్పుడు సంఘములో జరగవలసినటువంటి పరిచర్య అసలు ఏంటి అనే సంగతిని గురించి మనం వచ్చే వారంలో
కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇదే పవిత్రీకరణ అంశంలోనే అదొక భాగంగా మనం చూద్దాం. సో ఇంతవరకు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, పవిత్రీకరణ దేవుని చిత్తం. కాబట్టి విశ్వాసి మహిమపరచబడటమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ గోల్తో దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? భయముతోనూ వణకుతోనూ మన స్వంత రక్షణను కొనసాగించాలా. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. మరి రేపు ఆదివారం కాబట్టి రేపు మనకి ఈ కూడిక ఉండదు. ఆదివారం జరగాల్సిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతాయి. మరలా వచ్చే సోమవారం అంటే ఆదివారం తర్వాత ఎల్లుండి మరలా మనం సాయంత్రం 6:30 గంటలకు కలుస్తాం. అప్పటి నుంచి మళ్ళీ శనివారం వరకు ఈ కూడికలు జరుగుతాయి. కాబట్టి అందరు ఈ విషయాన్ని బట్టి మనసులో పెట్టుకొని ప్రార్థనాపూర్వకంగా హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి బుల్లిబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపించాలని కోరుతూ ఉన్నాను. మనమందరం లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఈ లెంట్ దినములలో ప్రభువా మీరు అనేక విషయాలను మాట్లాడుతూ డీల్ చేస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పవిత్రీకరణ అంటే ఏమిటో, దానిని ఎలా కొనసాగించాలో అనే విషయాలను ప్రభువా మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ఇది మా ప్రభువా మరి కంటిన్యూస్ ప్రాసెస్ అని మీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. పవిత్రీకరణ అనేది భౌతికమైనది కాదని, ఇది అంతరంగికమైనదని మీ వాక్యం ద్వారా మాకు తెలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇది ప్రతిరోజు జరగవలసినటువంటి మరి కార్యక్రమాన్ని ప్రభా మీ వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం నాయన. మరి భౌతికమైన మార్పు కంటే మరి అంతరంగంలో మార్పు అవసరం అనేది ముఖ్యమని మీ వాక్యం ద్వారా మేము నేర్చుకుంటా ఉన్నాం. ఒక విశ్వాసిగా ప్రభువా పాపంలో పడినప్పుడు దానిని ప్రభువా మీ ఎదుట ఒప్పుకొని మరి మీ సన్నిధిలో మరి రిపీట్ చేయకుండా మరి కంటిన్యూ చేయడానికి మీరు సహాయం దయచేయండి. అయితే మమ్మల్ని కొన్నిసార్లు మీరు డిసిప్లిన్ చేసే పద్ధతిలో మాకు నష్టం కానీ లేకపోతే బాధ అనిపించవచ్చు, కానీ అది మా మేలు కొరకే అనేటువంటి సత్యాన్ని మాకు తెలియజేసినట్టు దేవా మీకు వందనాలు. మరి విశ్వాసులుగా అనేక పర్యాయములు మేము మరి ఆ పాపంలోనూ మరి పడిపోతూ ఉంటుండగా ప్రభువా మీరు మమ్మల్ని డిసిప్లిన్ చేసి ప్రభువా మమ్మల్ని పవిత్రీకరణలో ముందుకు తీసుకోవాల్సిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా మేము ఇంకా మరి మీ సన్నిధిలో ఎదగపోవటానికి కారణం మా పాపం అనే సత్యాన్ని మేము గ్రహించడానికి మీరు సహాయం దయచేయండి. మా జీవితాలను ప్రభువా మీకు సమర్పించుకొని అంతము వరకు నమ్మకంగా యథార్థంగా బతుకుకు సహాయం దయచేయండి దేవా. మరి ఈ రాత్రికాల సమయంలో మా సంఘాన్ని మీరు అభివృద్ధి చేయండి. వ్యక్తిగతంగా మీరు డీల్ చేసి మా సంఘము ఆత్మీయంగా మేలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మను ప్రభా ప్రతి ఒక్క బిడ్డపై ఉంచమని నాయన మా సంఘాన్ని ఆత్మీయంగా వెదిగిస్తారని నమ్ముతూ ఇస్తూ ఈ పవిత్రకాలంలో భాగంగా అనేక విషయాలు నేర్చుకున్నట్లు మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా దిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించుము, మమ్మల్ని శోధనకి తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తన సంకల్పానుసారంగా మనల్ని నడిపించుటకు త్రియేక దేవుని యొక్క కృపా సమాధానము మన మీద ఉండగా ఆయనకు సమస్తమైన ఘనత, మహిమ, మనకు నెమ్మది కలుగునుగాక. ఆమేన్.